ఏంటన్నా భయపడుతున్నావా? చేతిలో గన్లో బుల్లెట్స్ ఉంటే సరిపోదు, గుండెలో గట్స్ కావాలి. నిక్కరేసే వయసులోనే ట్రిగర్ నొక్కడం తెలిసినోడ్ని. భయం అనేది భద్రం బయోడాటాలో లేదు. అడుగునా అరణ్య రోదన సంగం. నీ అబ్బాయి ఈ రోజు నా చేతిలో చచ్చిపోయావు. నెత్తురు తాగే పులులున్నాయి, కత్తలు రువ్వే కథలున్నాయి. నీ అబ్బాయి పీచ్ చాపకపోతే చంపేస్తాను రేదవా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా లవర్కి లవ్ లెటర్ రాస్తుంటే ప్రేమ కంట గొప్పది ఇంకోటి ఉంది, అది అడవిలో దొరుకుతుంది, అక్కడికి వెళ్తే అర్థం అవుతుంది, బయలుదేరని చెప్పి ఎర్రజెండెనియలో ఎర్రజెండెనియలో అని 2 పాటలు పాడి నాలో ఉన్న ఆవేశం తెప్పించి అడవిలోకి తీసుకొచ్చి పెన్ను పదులు గన్నిస్తావు అనుకుంటే నా చేతి గరిటిచ్చి నా జీవితాన్ని నాశనం చేస్తావా? ఇంకొకసారి పిచ్చిస్తే చంపేస్తా. భద్రన్న నువ్వు బెటర్ భద్రన్న, కాల్చిపారే ఈ ఎదవని. అవసరమైతే నీ బదులు నేను జైలుకి వెళ్తా. అన్నా మా ఊర్లో చిన్న గొడవ జరిగిందన్నా. మా ప్రెసిడెంట్ తో నేనేమన్నానో తెలుసా? ఒరే ప్రెసిడెంట్, పల్లకి పెప్సోడెంట్ ఎంత అవసరమో పల్లెకి ప్రెసిడెంట్ అంత అవసరం రా అని చెప్పాను. అప్పుడు ఎంటర్ అయ్యాన్న ఎదవా, ఒరే నువ్వు చూడ్డానికి పుల్లలా ఉన్నా గుచ్చుకుంటే ముళ్ళులా దిగిపోతావు, నిన్ను ముట్టుకున్నా ఒకటే, AK-47 పట్టుకున్నా ఒకటే, దడదడలా ఆడిపోద్దని చెప్పాడు. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? పెను తుఫాను ధరించి చూస్తే తొలి నిప్పుకను నేనే అనిపించింది. అలా నేను ఆలోచనలో ఉండగానే నన్ను అడవిలోకి తీసుకొచ్చేసాడన్నా. రాత్రి నక్సలైట్ చేస్తా కదరా ఎద్దవ్వా. నిన్నరే అప్రిసియేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలి తెలియక డైలీ నా మోహన్ అద్దంలో చూసుకుంటున్నాను రా. అద్దంలో చూసుకుంటున్నాను. ఇక్కడ అద్దాలు బస్తీ బస్తా అంతా రంగుడా ఇస్తుంటే కాలిప్పిలి ఏందిరా మీ లొల్లి? బయట హోలీ చెమ్మక్ చెల్ బంగు మార్కే కేలేకి హోలీ. అన్నా బాసును కలవాలంటే భయం వేస్తుందన్నా. అవునరా, ఈవేళ కూడా ఇటు దొరకలేదంటే మన చంపడం గ్యారంటీ. ఖచ్చితంగా చంపేస్తాడన్నా. అన్నా వాడు నిన్ను మోసం చేశాడు, నిన్ను మీ అందరినీ మోసం చేశాడు. వాడు మోసం చేసింది వాళ్ళని కాదు, మిమ్మల్ని. ఖమోష్! డాన్, బుడ్డా డాన్. ఈ డాన్లందరినీ ఇన్స్పైర్ అయ్యి డాన్ అయిన నన్ను మోసం చేశాడు. వాడు నన్ను మోసం చేశాడంటే డాన్లందరినీ మోసం చేసినట్టే. డాన్లందరినీ మోసం చేసి వాడు నన్ను తప్పించుకు తిరగలేడు. ఆల్రెడీ తిరుగుతున్నాడు. నోర్మి బే. గురు డాన్స్ కులాన్ని మోసం చేసిన ఆ సాలేగాన్ని చంపేసేలా నన్ను ఆశీర్వదించండి. భలే ఆశీర్వదించారన్నా. బక్వాస్ బంకర్ దేవుడే. డాన్, బుడ్డా డాన్. బచ్గయా సాలా. కొత్త ఏముంది, ఏనాడు తాకింది. నోరు మీరా. అవసరమా బాస్ తోటాలు బొక్క? ఖమోష్. ప్లాన్ అన్నా, ప్లాన్. నిన్ను నమ్మినందుకు కదరా. నువ్వు ఒక్కసారి ఊ అంటే నీ రేంజే మారిపోతుందన్నా. నమ్మమంటావా అన్నా? ఏంటన్నా ఇంకా ఏంటన్నా ఆలోచన ఏంటన్నా? అసలు నువ్వు ఎవడివి? డాన్, బుడ్డా డాన్. బుడ్డా డాన్. అదే ఈవేళ బుడ్డా డాన్, రేపు ఛోటా డాన్, ఎల్లుండు మోటా డాన్, తర్వాత నేషనల్ డాన్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ డాన్. నన్ను నమ్మిన వాడెవ్వడు బాగుపడలేదా? చెడిపోలేదురా. విన్రా, నీ బాస్ నాకు 25 లక్షలు ఇస్తాడు. దాన్ని క్రికెట్ బెట్టింగ్ లో పెడితే
ఇండియా విన్ అయితే 3 times ప్రాఫిట్ 75 లక్షలు. మంచి బుర్ర. నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టే కదా. అప్పుడు మీకందరికి బోనసులు వస్తాయి. జీతాలు ఇస్తే చాలు. ఉంటున్నాయలా పరువు తీసేస్తున్నా అంత ముందు ఎక్కువ ఇన్నేసి మాటలు పడుతూ ఈ డెన్నెందుకు నడుపుతున్నారు బాస్? మీరు నా మాట వినండి. మీకు ఈ అవమానాలు ఉండవు, వెటకారాలు ఉండవు. అవునన్నా, చూసావా సత్యం. హలో హలో, యా యా, ఎస్ ఎస్ ఎస్, ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం. అన్నా నీ పంట పండిందన్నా, పందెం పెరిగింది. 25 లక్షలకి 5 రెట్లు ఎక్కువ. 1,25 లక్షలన్నా. 25 లక్షలు, 1,25 లక్షలు వస్తే వీళ్ళిద్దరినే కాదు 20 మందిని పెట్టుకోవచ్చు. ఈ నలుగురినే కాదు 40 మందిని పెట్టుకోవచ్చన్నా. తుప్పు తుపాకీలు కావు, పేలేవి పెట్టుకోవచ్చన్నా. ఒరే ఆడు అడిగిన డబ్బులు ఇచ్చేయండి రా. ఎవడరా అది గన్ పేల్చింది? వాడు దొరకలేదన్నా. రేయ్, నరుక్కుంటా పోతే అడవులు మిగలవు, చంపుకుంటా పోతే మనుషులు మిగలరు. రేయ్, ఇక మీదట మీరు అదే పని మీద ఉండండి రా. రే, మీరన్నా నా మాట నిలబెట్టండి రా. నువ్వు ధైర్యంగా ఉండన్నా, ఆడి సంగతి మేము చూసుకుంటాం. జావ్ జావ్. భోంచేయమ్మా, తినమ్మా, తీసుకో. అరే ఏ యాదవ్, జరుగు, నేను డీల్ చేస్తా. చల్ అన్నం నేను. అదేందమ్మో, ఆంధ్రప్రదేశ్లో అన్నం లేక అన్నమో రామచంద్ర అంటారు. నువ్వేందమ్మో అన్నం తినమంటే తిననో యాదవ్ అంటున్నావు. నీకో సీక్రెట్ చెప్పానా? గల్లీలో పోరగాళ్ళు అన్నం తినక మారాం చేస్తే యాదవ్ వస్తాడు, యాదవ్ని చూపిస్తా, యాదవ్ ఎత్తుకపోతాడు అని బెదిరించి మరీ అన్నం తినిపిస్తారు. అది గది యాదవ్ అంటే. అన్నం తింటావా, తన్నులు తింటావా? నువ్వు కొట్టింది యాదవ్ని కాదు, యాదవ్ ఇజ్జత్తిని. అరే మా 4 fathers గురించి చెప్పురా బాయ్. అవునండి, వాడికి 4 ఫాదర్లు. అరే 4 fathers అంటే తండ్రుల గురించి కాదు, తాత ముత్తాతల గురించి. నీ అయ్యా చదువుమంటే చదవలే, లంగా చొప్పది వాటి తిరుగు. తినండి. రే నువ్వు, నువ్వు అతిథిగా వచ్చావో మేము ఎత్తుకొస్తే వచ్చావో అన్న విషయం పక్కన పెడితే, మా ఇంటికి వచ్చిన మొట్టమొదట మనిషివి నువ్వు. నువ్వు తినకపోతే మేము ఎవ్వరం తినం. నువ్వు ఒకవేళ ప్లేట్ విసిరేస్తే నేను వెళ్ళి వాడి ప్లేట్ కూడా తీసుకొస్తాను. కానీ వాడిని చూసావా? అడవిలో తిరిగి తిరిగి అరిగిపోయాడు పాపం. వాడు ఒక్క పూట తినకపోయినా వాడి జీవితం ఆరిపోద్ది. నీకు కావాలంటే మా ఆకలిని చంపుకుంటాం, కాదు వాడినే చంపుకోవాలంటావు. నీ ఇష్టం, నీ చేతుల్లో ఉంది. ఏయ్ బతిమలాడతారేంటి? ఏ తినా. రేయ్, నేను మాట్లాడతాను కదా, నువ్వు వెళ్ళు. తొందర పడుకోవాలి, మా అత్తలు ఫోన్ చేస్తుంది. నువ్వేం అనుకోకమ్మా, వాడు అద్దం లాంటోడు. నువ్వు ద్వేషిస్తూ వాడి ముందు నిలబడితే ద్వేషిస్తున్నట్టే కనపడతాడు. అదే ప్రేమిస్తూ వాడి ముందు నిలబడితే
ఆకాశం అంత ప్రేమను చూపెడతాడు. ఆ ప్రేమ వల్లనే నేను ఎన్నిసార్లు ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నా పారిపోలేకపోతున్నాను. ఏమనిపిస్తుంది? పారిపోవాలని. పారిపోదామా? ముందు నువ్వు భోంచేయి, తర్వాత పారిపోదాం. ఎప్పుడు? రాత్రికి. తిను. పారిపోతున్నాం కదా రాత్రికి. లలలు 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 లలలు. యారా బరువు దిగిందా? అన్నా అది రేయ్, నా బరువు ఎప్పుడు తిప్పుతావురా? అది ఎలా కుదురుతుందన్నా? ఎవరిది వాళ్లే దించుకోవాలి. ఎదవశాఖలు ఆపు. నువ్వు ఎవరికి దెబ్బేసావో తెలుసా? డాన్ని, బొడ్డా డాన్ని. దొంగ ఎదవా. నా డబ్బులు నాకు ఇస్తావా లేకపోతే మొక్కల కింద కాల్చేనా? ఎరా, ఇక్కడ కాల్చినా, ఇక్కడ కాల్చినా, ఇక్కడ కాల్చినా, ఇక్కడ కాల్చినా, ఇక్కడ కాల్చేస్తాను రే. ఎక్కడ కాల్చినా తగలరా. ఓ నీ అబ్బ ఇక్కడ కాల్చేనా? ఈ సంగతి ఏంట్రా రే? అన్నా నీ గన్ను నీ గురి. ముందు నేను చెప్పేదేనన్నా, తర్వాత నీ ఇష్టం. నువ్వు ఇచ్చిన డబ్బులతో బళ్ళారెళ్ళాను, బాగుపడ్డాను. గనులు కొన్నానన్నా, తవ్వాను. ఇప్పుడు నా ఇల్లు బంగారం, చెంచా బంగారం, నా కుర్చీ కూడా బంగారం. మొత్తం బంగారం అన్నా, మొత్తం బంగారం. అన్నా 1 గంటలో బార్కి రా అన్నా. ప్రస్తుతానికి నీకు 2 కోట్లు ఇస్తాను, వాడుకో. నన్ను వాడుకో, నా డబ్బులు వాడుకో, నా బంగారం కూడా వాడుకో అన్నా. మొత్తం వాడుకో అన్నా. ఒరే, ఇదంతా నిజమేనా? నిజంగా నిజమన్నా. నీ బతుకు బళ్ళారైపోతుందన్నా. నన్ను నమ్ము. ఒక్కసారి ఊహించుకో అన్నా. నీ ఇల్లు బంగారం, నీ కారు బంగారం, నీ తుపాకీ బంగారం, నీ లపాకీ బంగారం. ఏంట్రా? వాడు వెళ్ళిపోయాడనా? ఎటెళ్ళాడు? తెలుసురా, 2 కోట్లు తేవడానికి వెళ్ళాడు. నీ సైజ్ చెప్పేవాళ్ళ? నోట్లో కలిసేస్తా. హే, ఏంటి సైలెంట్ గా ఉన్నావు? సార్ చెప్పండి సార్. 2 పుల్లోనే 1 అరడజన్ బీర్లు పట్టరా. అలాగే సార్. టెన్షన్ ఎందుకు? ఉండదా మరి? లైఫ్ లో ఫస్ట్ టైం రాంగ్ రూట్ లో వెళ్తున్నాను. మేం మాత్రం రెగ్యులర్ గా వెళ్తున్నావా? అంత టైం బాబు, టైం. బాస్ మన దగ్గర అసలే డబ్బులు లేవు. తెలుసురా, ఆడు తెస్తాడు కదా, ఇచ్చేద్దాం. ఈ లోపల ఫుల్ గా తాగండి. రా రా రా, చియర్స్. నువ్వు తీసుకో, నువ్వు తీసుకోరా. ఒరేయ్ వేసేయండి, ఫుల్ గా వేసేయండి. హే, చికెన్ తినవా? ఎంగిలి తిన్ను. ఓకే, చియర్స్. విశ్వనాథ్, విశ్వనాథ్. 500 అవుద్ది. 500 ఏంటి, 1000 రూపీస్ ఇస్తా. Okay. ఎనీ అబ్జెక్షన్? థ్యాంక్ యూ. అమ్మా అమ్మా అమ్మా. చూసావా చూసావా నా ఎంగిలికి ఎంత వాల్యూ ఉందో? వేసేయండి రా, ఫుల్ గా వేసేయండి. ఎరా ఇటురా, ఆడొచ్చాడా? రాలేదు బాస్. ఓ వస్తాడులేరా, ఆడెక్కడికి పోతాడు. ఒరే ఒరే ఒరే, పెట్టుందా? ఇదిగో ఉంది బాస్. ఫుల్ గా కుమ్మేరా, తాగు, బా తాగు. రే బాస్ ఆడొచ్చాడా? ఆడు ఇంకా రాలేదు బాస్. ఆడే వస్తాడులేరా. ఒరే
ఆడొచ్చే వరకు మీరు అందరూ ఇక్కడే ఉండాలా. ఓకే, ఎంజాయ్, ఫుల్లీ ఎంజాయ్. 1 2 3 4 5 6 7 8 9. Hey, darling, where are you going? Wait, నేను వస్తాను. 10 అను. నేనెందుకంటాను? నాకు నచ్చినప్పుడు అంటాను. ఇది అన్యాయం, మోసం, చీటింగ్, దగా. ఓ అసలు ఇంకా పదను. No way. పదను. పదను. రేయ్ సార్, లోపల ఏమున్నాయిరా? ఏమీ లేదు సార్, అన్ని అయిపోయినాయి సార్. రేయ్, లోపల ఏమేమి ఉంటాయి తెచ్చారా? క్లోజింగ్ టైం సార్, ఏమి దొరకవు. బిల్లా సార్ తెచ్చే ఇచ్చేద్దాం. రేయ్ సార్ ఆడొచ్చాడా? ఆడు ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదా? సార్ సార్ ఈ తాలిబొట్టు ఎన్ని గ్రాములు ఉంటుందండి? 5 grams ఉంటుంది. ఇది ప్యాక్ చేయండి. భద్రం అదే బంగారం. దానికి ఎందుకన్నా బంగారం? పసుపు కొమ్ముతో అయిపోయే పెళ్లికి ఈ బంగారం అవన్నీ ఎందుకు అని. రేయ్, నువ్వు పసుపు తాడు కట్టినా తన తలదించుకుని కట్టించుకుంటుందిరా. కానీ కట్టే నువ్వే తలెత్తుకు తిరగాలంటే ఖచ్చితంగా అది బంగారం అయి ఉండాలి. బాగా నువ్వేం మాట్లాడకరా బాబు, ఇది ప్యాక్ చేయమ్మా. ఏరా, ఈ చీర బాగుందా బాబు? ఇది ప్యాక్ చేయమ్మా. రే అది పట్టు చీరరా? పట్టు చీరే, కానీ నువ్వు పట్టుకొని చీరరా. నువ్వేది పట్టుకుంటే అది కొనమన్నాడు రా అభి. నువ్వు ప్యాక్ చేయమ్మా. నేను పెళ్ళైపోతే నీ ఇలా లావుగా అయిపోతాను కదా, అప్పుడు మా మరదలకు నచ్చుతానంటరా? నువ్వు బక్కగా ఉంటేనే నచ్చావు, నాలా లావు అయ్యా అనుకో ఇంకా బాగా నచ్చుతావు. హైదరాబాద్ ఇంత పెద్దగా ఉంటుంది నాకు ఇప్పుడే తెలుసు. భద్రనా సార్ ఆపు. ఎవడరా మనం ఫాలో అవుతున్నట్టున్నాడు? పోనీ భద్రనా, పోనీ, నాకేదో డౌట్ కోండి. పోనీ పోనీ వచ్చేస్తాను. పోనీ పోనీ. భద్రన్నా, భద్రన్నా, భద్రవన్నా, 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 ఒరే భద్రవన్నా.
కాళ్ళకి దండం పెడతానయ్యా. రేపు నాకు పెళ్ళయ్యా. అయ్యా నా భర్త నా కోసం వచ్చేసిందయ్యా. అయ్యా నేను వెళ్ళిపోతానయ్యా. ఈ తలంలో ఉండనయ్యా. నన్ను వదిలేయ్యా. పెళ్లి మట్టు కలుకున్నానయ్యా. అయ్యా 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 వదిలే అయ్యా అయ్యా వదిలేండి అయ్యా అయ్యా. భలే టైంకి వచ్చావన్నా, లేకపోతే చచ్చేవాళ్ళమన్నా. రేయ్, నీ చావు డిసైడ్ చేయాల్సింది నేను రా. చెప్పరా, చస్తావా డబ్బులు ఇస్తావా? నీకిద్దామని డబ్బులు రెడీ చేసుకుని బ్యాగ్ లో పెట్టి తీసుకొస్తుంటే ఒక అమ్మాయి వచ్చి కొట్టి తీసుకెళ్లిపోయిందన్నా. సినిమా కథలు చెప్పకరా. నీకెలా చెప్పేదన్నా? అదుకోనా ఆ అమ్మాయి అన్నా, చూడన్నా నా చేతుల్లో బ్లడ్ చూడన్నా. ఆ అమ్మాయి అన్నా నీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుందన్నా. కోట్లు డబ్బులన్నా, పరిగెత్తన్నా. Damn it! Bloody rascals! అరే, నా వెనకాల తిరిగితే మీకేం వస్తుందిరా? వెళ్ళి దాన్ని పట్టుకోండి. పోండే పోండే, తీసుకురండి దాన్ని. చేతనాయాలు దేవుడా. అన్నా ఏందన్నా ఇది కనిపించట్లేదు? అన్నా బొమ్మలు. అరే చిన్నప్పుడు ఈ బొమ్మలతో మళ్ళీ ఆడుకునేవని తెలుసా? బొమ్మలు మనకు వదిలేసి మనతో ఆడుకుంటుంది. ఒరే అవును కదా. డబ్బులేవి అంటే డబ్బులవి కొట్టేసి బొమ్మలు మనకు వదిలేసింది అన్నమాట. అమ్మో, ఇప్పుడు ఈ బొమ్మలు పట్టుకెళ్తే అన్న మనం చంపేస్తాడు. వద్దు, పట్టుకెళ్ళకపోయినా చంపేస్తాడు రా. ఎలా కూడా ఈ సూట్ కేసు దొరికిందని అన్న చెప్పేద్దాం పద. అలాగే. నాకు తెలుసురా మన పెట్టి మనకు వచ్చేద్దనే. మన డబ్బు ఎక్కడ పోతురా? డాన్, బుడ్డా డాన్, సూపర్. తీయండిరా. ఎందుకురా ఏడుతున్నారు? మీరు ఏడుతుంటే ఈ డాన్ కి అవమానంగా ఉందిరా. పెట్టి తీయండిరా. బొమ్మలు ఇదేంట్రా? ఆడు మన బొమ్మలు చేసి ఆడించాడన్నా. ఇప్పుడు ఈ బొమ్మలు మనం ఏం చేసుకోవాలన్నా? కోటిలో అమ్మితే చాలా డబ్బులు వస్తాయన్నా. ఊరుగా అమీర్పేటలో అమ్మితే డబ్బులు బాగా వస్తాయి. కాదు కోటిలోనే అన్నా. అమీర్పేటలో అమ్మితే బాగా వస్తాయి. అరే అమీర్పేటలో మన దగ్గర బొమ్మల వ్యాపారం ఏంట్రా? ఎందుకు ఏడుతున్నావు? ఏడవడం మన డాన్ కులానికే సిగ్గుచేట్రా. నోరు మూసుకుని ఆయన తీసుకురండి రా. రెండు కోట్లు ఇస్తా అని చెప్పి పెట్లో కోతి బొమ్మలు పెడతావా? కోతి నేను చంపేస్తాను రే. నాకు దొరకకుండా పోతావా? నిన్ను చంపేస్తాను కోతి. హే, ఒకటి మాత్రం నిజం, నీ గన్ స్టైల్ సూపర్. ఏం కావాలి? ఒకసారి మా అక్కని చూడాలి. వెంటనే వచ్చేద్దాం. తీసుకెళ్తావా? ఈ టైంలో కరెక్ట్ కాదు.
లోపలికి వెళ్ళు. కూత పెడుతూ వచ్చేవాడికి మిమ్మల్ని చూస్తే భయం కాదు, మరణ భయం కలగాలి. మీరు తెచ్చుకునే ఒక్కొక్క పాయింట్ విన్నింగ్ పాయింట్ అనుకుని ఆడండి. ఆడే ప్రతి క్షణం చివరి క్షణంగా ఆడండి. అప్పుడే ఆ ఆట చివరి నిమిషం మీ జీవిత ప్రారంభ నిమిషం అవుతుంది.